హాయ్ వ్యూయర్స్, యువర్ వాచింగ్ ఎక్స్ప్లోర్ విత్ మీ. ఇంకా నేను మీ ప్రదీప్. ఆల్రెడీ చెప్పాను, చార్ధామ్ యాత్ర అంటే ఒక సీజన్ అని. ఈ సీజన్ని ఎవ్రీ ఇయర్ 6 మంత్సే ఉత్తరాఖండ్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది. మిగిలిన టైంలో ఈ ప్లేసెస్ అన్నీ ఫ్రీజ్ అయిపోయి ఉంటాయి. ఎందుకంటే వింటర్ సీజన్లో ఇక్కడ -డిగ్రీస్లో ఉంటుంది టెంపరేచర్. అందువల్ల స్నోఫాల్ ఎక్కువ ఉండడం వల్ల ప్లేసెస్ అన్నీ చాలా వరకు గడ్డకట్టేసి ఉంటాయి. ఆ టైంలో ఇక్కడికి మనం వెళ్ళడానికి పాసిబుల్ అవ్వదు. కానీ ఆ టైంలో కూడా వెళ్ళడానికి పాసిబుల్ అయ్యేలాగా వింటర్ చార్ధామ్ యాత్ర అని ఒక యాత్రను తీసుకొచ్చింది ఉత్తరాఖండ్. అది కూడా లాస్ట్ ఇయర్ నుంచే. దీని గురించి ఫుల్ డీటెయిల్స్ మీకు నేను ఇప్పుడు ప్రొవైడ్ చేస్తాను. ఈ వింటర్ చార్ధామ్ యాత్రని ఉత్తరాఖండ్ గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ అంటే 2024 డిసెంబర్ 8న అనౌన్స్ చేసింది. మనందరికీ తెలుసు, చార్ధామ్ యాత్ర అంటే మే నుంచి స్టార్ట్ అయ్యి దీపావళి అంటే అక్టోబర్ నవంబర్కి అంతా ఎండ్ అయిపోతుందని. ఎందుకంటే ఈ చార్ధామ్కి సంబంధించిన ఆ 4 ప్రదేశాలలో ఆఫ్టర్ దీపావళి అంటే నవంబర్ నుంచి నెక్స్ట్ మే వరకు బాగా మంచు కురవడం వల్ల ప్రదేశాలన్నీ ఫ్రీజ్ అయిపోయి ఉంటాయని. ఆ టైంలో ఇక్కడ -డిగ్రీస్లో ఉంటుంది టెంపరేచర్. సో ఆ టైంలో మనం ఈ చార్ధామ్ యాత్ర చేయడం కుదరదు. కానీ ఆ టైంలో కూడా వింటర్ చార్ధామ్ యాత్ర అని ఒక యాత్రని తీసుకొచ్చింది ఉత్తరాఖండ్ గవర్నమెంట్. ఇలా ఈ వింటర్ చార్ధామ్ యాత్ర అని ఒక యాత్రని ఉత్తరాఖండ్ గవర్నమెంట్ తీసుకురావడానికి గల కారణం ఏంటంటే, ఇక్కడికి వస్తున్న యాత్రికుల వల్ల గవర్నమెంట్కి వస్తున్న ఇన్కమ్. ఉత్తరాఖండ్ గవర్నమెంట్ చెప్పేదాని ప్రకారం లాస్ట్ ఇయర్ అంటే 2024లో ఈ చార్ధామ్ యాత్రకి వచ్చిన వాళ్ళ సంఖ్య 48 లక్షలంట. సో దీనివల్ల వీళ్ళకి రోజుకి 200 కోట్ల రూపాయల దాకా ఆదాయం వస్తుందంట. ఈ డీటెయిల్స్ అనౌన్స్ చేసింది ఎవరో కాదు, ఉత్తరాఖండ్ టూరిజం డిపార్ట్మెంటే. అందుకే వీళ్ళు ఈ వింటర్లో కూడా చార్ధామ్ యాత్ర అని వింటర్ చార్ధామ్ యాత్ర అని తీసుకొచ్చారు. దీనివల్ల కూడా వీళ్ళకి ఇన్కమ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని వీళ్ళ ఎస్టిమేషన్. కాకుంటే చార్ధామ్ యాత్రలో ఉన్న ఆ 4 ప్లేసెస్ అయిన యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్కి వింటర్లో వెళ్ళలేం కాబట్టి వాటికి ఆల్టర్నేట్ ప్లేసెస్ని వీళ్ళు ఈ వింటర్ చార్ధామ్ యాత్రగా తీసుకొచ్చారు. సో యమునోత్రికి బదులుగా కర్సాలి, అలాగే గంగోత్రికి బదులుగా ముగ్బా, కేదార్నాథ్ టెంపుల్కి బదులుగా రుద్రప్రయాగ్లోని ఓంకారేశ్వర్ టెంపుల్, అలాగే బద్రీనాథ్ టెంపుల్కి బదులుగా చమోలీలోని పాండుకేశ్వర ఆలయాల్ని వీళ్ళు ఈ వింటర్ చార్ధామ్ యాత్రలో విజిట్ చేయవచ్చు అని ఈ యాత్రను తీసుకొచ్చారు. ఈ వింటర్ చార్ధామ్ యాత్రని వీళ్ళు అనౌన్స్ చేయడమే కాదు, ప్రమోట్ కూడా చేస్తున్నారు. చెప్పాలంటే ఈ వింటర్ చార్ధామ్ యాత్ర ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు ఈ యాత్రకి 20,000+ మెంబర్స్ అటెండ్ అయ్యారంట. ఇంకా ఈ యాత్రకి వెళ్ళాలంటే కూడా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి కూడా ఎటువంటి ఏజ్ లిమిట్ లేదు. కాకుంటే ఈ టైంలో అక్కడున్న లొకేషన్స్ అన్నీ మ్యాక్సిమం మైనస్ టెంపరేచర్స్లోనే ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను, అవన్నీ హిమాలయాలకి దగ్గరగా ఉన్న ప్రదేశాలని. మరి ఈ వింటర్ చార్ధామ్ యాత్రకి వెళ్ళడానికి మనకు ఎటువంటి రిజిస్ట్రేషన్ అయినా అవసరం ఉంటుందా అంటే ఉంటుంది. దీనికి కూడా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ మనం రెగ్యులర్ చార్ధామ్ యాత్రకి ఎలా అయితే రిజిస్ట్రేషన్ చేసుకుంటామో దీనికి కూడా అలాగే ఉత్తరాఖండ్ పోర్టల్లోకి వెళ్ళి వింటర్ చార్ధామ్ యాత్రకి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఆఫ్లైన్లో కూడా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ యాత్రని చేయాలి అనుకుని వెళ్ళే వాళ్ళకి ఆఫ్లైన్లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. అంటే మనం ఈ యాత్రకి వెళ్తున్నప్పుడు ఈ యాత్రలో ఉన్న ప్లేసెస్కి సంబంధించిన ఆన్ ది వేలోనే మనకు ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ సెంటర్స్ ఉన్నాయంట. అక్కడ మనం ఆఫ్లైన్లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఏమీ లేదు. కాకుంటే రిజిస్ట్రేషన్ మాత్రం మ్యాండేటరీ. రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మనం వెళ్ళగలం ఈ యాత్రకి. నేను విన్నదాన్ని బట్టి క్రౌడ్ అయితే పెద్దగా లేరు, ఈజీగానే మనం వెళ్ళి రావచ్చు. రిజిస్ట్రేషన్ పెద్ద ఇష్యూ అవ్వకపోవచ్చు మనకు. కానీ రిజిస్ట్రేషన్ ఎందుకు ఇంత మ్యాండేటరీ అంటే, దీనికి ఉత్తరాఖండ్ గవర్నమెంట్ చెప్తున్న ఆన్సర్ ఏంటంటే, ఫస్ట్ వన్ క్రౌడ్ మేనేజ్మెంట్. అంటే ఈ యాత్రకి ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఎంతమంది అటెండ్ అయ్యారు అని తెలుసుకోవడం కోసం. సెకండ్ వన్ ఎమర్జెన్సీ టైంలో హెల్ప్ కోసం. ఇంకా థర్డ్ వన్ రూట్ మానిటరింగ్ అంట. అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న యాత్రికులు ఏ ప్లేసెస్లో ఉన్నారు అని తెలుసుకోవడం కోసం. సో రిజిస్ట్రేషన్ అయితే మ్యాండేటరీ అని మాత్రం చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మనం ఈ వింటర్ చార్ధామ్ యాత్రకు సంబంధించిన ఆ 4 లొకేషన్స్ గురించి కొంచెం డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ వింటర్ చార్ధామ్ యాత్రలో ఉన్న ఫస్ట్ ప్లేస్ కర్సాలి. ఈ కర్సాలి అనేది ఒక చిన్న విలేజ్. ఈ విలేజ్ మనకు యమునోత్రికి దగ్గరలో ఉన్న జానకి చెట్టి నుంచి 1 కిలోమీటర్ ముందుగానే వస్తుంది. అంటే ఈ కర్సాలి నుంచే మనం జానకి చెట్టుకి వెళ్తాం. జానకి చెట్టి నుంచి యమునోత్రికి వెళ్తాం. జానకి చెట్టి నుంచి యమునోత్రికి మధ్య ఉన్న డిస్టెన్స్ 5 కిలోమీటర్స్. ఈ 5 కిలోమీటర్స్ మనం నడిచే వెళ్ళాల్సి ఉంటుంది. కానీ వింటర్లో ఈ ప్లేస్కి వెళ్ళడం పాసిబుల్ అవ్వదు. ఈ లొకేషన్ అంతా టోటల్ ఫ్రీజ్ అయిపోయి ఉంటుందని విన్నాను. అండ్ ఆ యమునోత్రిలో ఉన్న మెయిన్ టెంపుల్ కూడా క్లోజ్ చేసి ఉంటారు. క్లోజ్ చేసే ముందుగా అక్కడున్న అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి ఈ కర్సాలి అనే విలేజ్లో ఉన్న శనీశ్వర దేవాలయంలో ఉంచుతారంట.
సో మళ్ళీ చార్ధామ్ యాత్ర స్టార్ట్ అయ్యేంత వరకు ఆ 6 నెలలు అమ్మవారికి ఇక్కడే పూజలు జరుగుతుంటాయి. చెప్పాలంటే ఈ కర్సాలిలో ఉన్న శనీశ్వర దేవాలయాన్ని కూడా పాండవులే నిర్మించారని చెబుతారు. అలాగే ఇక్కడ సోమేశ్వర ఆలయం అని ఒక ఈశ్వరునికి సంబంధించిన టెంపుల్ కూడా ఉంది. మనం ఇక్కడ వరకు వెళ్ళాలంటే మ్యాక్సిమం వెహికల్స్‌లోనే వెళ్ళిపోవచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏమీ ఉండదు. కాకుంటే టెంపరేచర్స్ మాత్రం మైనస్‌లో ఉంటాయి. ల్యాండ్ స్లైడ్స్ ఉంటాయా అంటే ఉంటాయనే చెప్పొచ్చు. ఎందుకంటే అప్పుడప్పుడు ఆహ్, వర్షాలు కూడా ఉంటాయని విన్నాను. కానీ విలేజ్ మాత్రం చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఎందుకంటే చెప్పాను ఆల్రెడీ ఇక్కడంతా మ్యాక్సిమం లొకేషన్స్ అన్నీ మంచుతో కవర్ అయిపోయి ఉంటాయి. -డిగ్రీస్ ఉంటుంది ఈ టైంలో అక్కడ టెంపరేచర్. -9 ఉంటుందని విన్నాను. ఇంకా ఈ కర్సాలిని కుసిమత్ అని కూడా పిలుస్తారంట. ఇక్కడ స్టే చేయడానికి మనకు అన్ని హోటల్స్ అలాగే ఫుడ్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్‌లో ఉన్నాయి. జానకి చెట్టికి దగ్గరలో మనకు జీఎంబీఎన్ వాళ్ళకి సంబంధించిన హోటల్ కూడా ఉంది. వింటర్‌ని ఎంజాయ్ చేయాలి, హిమాలయాలకు వెళ్ళాలి, మంచుని చూడాలి అనుకునే వాళ్ళకి ఈ లొకేషన్ చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడికి ఎలా రీచ్ అవ్వాలి అనే క్వెషన్ మార్క్ అవసరం లేదు. ఎందుకంటే ఇది యమునోత్రినే. చెప్పాలంటే ఈ విలేజ్ మీద నుంచే మనం యమునోత్రికి వెళ్తాము. సో ట్రాన్స్‌పోర్టేషన్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకా ఈ యాత్రలో ఉన్న సెకండ్ ప్లేస్ గంగోత్రికి ఆల్టర్నేట్ అయిన ముక్వా. దీన్ని ముక్బా అని కూడా పిలుస్తారు. ఇది ఉత్తరకాశీలో ఉంది. చెప్పాలంటే ఇది కూడా చిన్న గ్రామమే. ఇక్కడికి కూడా మ్యాక్సిమం పిలిగ్రిమ్స్ వెళ్తుంటారు. అలాగే ట్రెక్కింగ్ చేయాలనుకునే వాళ్ళు కూడా ఈ ప్లేస్‌కి ఎక్కువగా వెళ్తుంటారంట. ఇక్కడ దగ్గరలో చాలా ట్రెక్కింగ్ స్పాట్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఈ విలేజ్ భగీరథి నదికి ఒడ్డున ఉంటుంది. గంగోత్రిలోని గంగాదేవికి సంబంధించిన విగ్రహాన్ని అక్కడ టెంపుల్ క్లోజ్ చేసేసాక అక్కడ నుంచి తీసుకొచ్చి ఈ ముక్వా అనే గ్రామంలో ఉన్న ముక్కిమత్తి అనే ఆలయంలో ఉంచి 6 నెలలు పూజ చేస్తారంట. అంటే రెగ్యులర్ చార్ధామ్ యాత్ర ఓపెన్ అయ్యేంత వరకు. సో ఇక్కడ కూడా రెగ్యులర్‌గా పిల్గ్రిమ్స్ వస్తుంటారని విన్నాను. కాకుంటే ఇక్కడ కూడా టెంపరేచర్స్ మనకు -డిగ్రీస్ ఉంటాయి. ఇక్కడ కూడా -9 ఉంటుందని విన్నాను. సో ఈ ప్లేస్ అంతా కూడా మ్యాక్సిమం స్నోతో ఫుల్‌ఫిల్ అయిపోయి ఉంటుంది. అంతేకాదు ఇక్కడికి దగ్గరలో హాట్ వాటర్ స్ప్రింగ్స్ కూడా ఉన్నాయంట. అలాగే ఈ విలేజ్‌కి దగ్గరలో దోడితల్ అనే ఒక లేక్ కూడా ఉంది. ఈ లేక్ హిందువులకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే విఘ్నేశ్వరుడు ఇక్కడే జన్మించాడని చెబుతారు. అంతేకాదు ఈ సరస్సు లోతు ఎంతుందో ఇప్పటివరకు తెలీదంట. ఈ సరస్సు లోతు తెలుసుకుందామని ఎంతమంది ట్రై చేసినా వాళ్ళ వల్ల కాలేదంట. దీన్నొక మిస్టరీ అంటారు ఇప్పటికీ. అలాగే ఈ ముగ్వా అనే విలేజ్‌కి దగ్గరలో భైరవ దేవాలయం కూడా ఉందంట. సో అది కూడా ఫేమస్ ఇక్కడ చూడడానికి. ట్రెక్కింగ్ ఇంకా రాక్ క్లైంబింగ్ లాంటివి ఇష్టపడే వాళ్ళకి ఈ ముక్వా ఒక మంచి డెస్టినేషన్. అలాగే వింటర్‌ని ఎంజాయ్ చేస్తూ స్నోఫాల్‌ని చూడాలనుకునే వాళ్ళకి కూడా ఈ ప్లేస్ బాగుంటుంది. ఇంకా ఇక్కడ స్టే చేయడానికి హోటల్స్ అలాగే ఫుడ్ ఫెసిలిటీస్ అన్నీ మనకు అవైలబుల్‌లో ఉంటాయి. ఇక్కడ కూడా మనం మ్యాక్సిమం వెహికల్స్‌లోనే వెళ్ళిపోవచ్చు. ట్రాన్స్‌పోర్టేషన్ ప్రాబ్లమ్ ఏమి లేదు. ఆల్రెడీ చెప్పాను ఈ ముక్బా అనే ప్లేస్ ఉత్తరకాశీ అనే డిస్ట్రిక్ట్‌లో ఉందని. డెహ్రాడూన్ నుంచి 180 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది ఈ ప్లేస్. డెహ్రాడూన్ నుంచి ఉత్తరకాశీ వరకు బస్సులో వెళ్ళి ఉత్తరకాశీ నుంచి ఈ ముక్బా అనే విలేజ్ వరకు మనం లోకల్ ట్రాన్స్పోర్ట్‌లో వెళ్ళొచ్చు. ఉత్తరకాశీ నుంచి ముక్బా వరకు 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. సో ఇక్కడ కూడా మనం ట్రాన్స్పోర్టేషన్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కరెక్ట్‌గా ప్లాన్ చేసుకుంటే ఈజీగా వెళ్ళి రావచ్చు. ఈ వింటర్ చార్ధామ్ యాత్రకు సంబంధించి నెక్స్ట్ ప్లేస్ ఓంకారేశ్వర్ టెంపుల్ ఉకిమత్. ఈ టెంపుల్ని మనం కేదార్నాథ్‌కి ఆల్టర్నేట్‌గా ఈ వింటర్ చార్ధామ్ యాత్రలో విజిట్ చేస్తాం. ఇక్కడ కూడా కేదార్నాథ్ టెంపుల్ క్లోజ్ అయ్యాక స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని తీసుకొచ్చి ఈ ఓంకారేశ్వర్ టెంపుల్లో ఉంచి మిగిలిన 6 నెలలు అంటే రెగ్యులర్ చార్ధామ్ యాత్ర ఓపెన్ అయ్యేంత వరకు పూజలు చేస్తారంట. ఈ ఓంకారేశ్వర్ టెంపుల్ ఉకిమత్లో ఉంటుంది, రుద్రప్రయాగ్ డిస్టిక్. ఇక్కడ కేదార్నాథ్ టెంపుల్లో ఉన్న ఉత్సవ విగ్రహాన్ని కాదు, పంచ కేదారాల్లో ఒకటైన మధ్యమహేశ్వర ఆలయంలోని ఉత్సవ విగ్రహాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడే ఉంచి పూజలు చేస్తారంట ఈ 6 నెలలు. ఎందుకంటే ఈ వింటర్కి సంబంధించి ఈ 6 నెలలు ఈ మధ్యమహేశ్వర అనే టెంపుల్ కూడా మనం వెళ్ళలేము. అక్కడికి వెళ్ళాలంటే కూడా మనం ట్రెక్కింగ్ చేసుకుంటూనే వెళ్ళాలి. సో అక్కడున్న విగ్రహాన్ని కూడా తీసుకొచ్చి ఈ ఓంకారేశ్వర ఆలయంలోనే ఉంచి పూజలు చేస్తారంట. ఈ లొకేషన్కి సంబంధించిన ఒక ఎంట్రీ పురాణాల్లో కూడా ఉందని చెప్తారు. వానాసురుని కుమార్తె అయిన ఉష శ్రీకృష్ణుడి మనవుడైన అనిరుద్ధులకు ఇక్కడే వివాహం జరిగిందని చెబుతారు. అలాగే ఈ ఓంకారేశ్వర్ టెంపుల్కి సంబంధించి ఇంకొక స్టోరీ ఏంటంటే మాందాత అనే పేరు మీలో ఎంతమంది విన్నారో నాకు తెలీదు. ఈయన శ్రీరాముల వారి పూర్వీకుడు. ఈయన ఒంటికాలుపై 12 సంవత్సరాలు ఈ ప్రదేశంలో తపస్సు చేశాడంట. ఎందుకంటే పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కోసం. చివరికి పరమేశ్వరుడు ఓంకార రూపంలో ఈయనకి ప్రత్యక్షమయ్యారంట. అందుకే ఇక్కడున్న ఈ టెంపుల్కి ఓంకారేశ్వర ఆలయం అని పేరు వచ్చిందంట. ఇక్కడ కూడా టెంపరేచర్స్ వింటర్లో మ్యాక్సిమం -2 వరకు ఉంటాయంట. ఇంకా ఇక్కడ స్టే చేయడానికి కూడా మనకు జీఎంబీఎన్ వాళ్ళకి సంబంధించిన హోటల్స్ ఉన్నాయని విన్నాను. అలాగే వేరే హోటల్స్ కూడా ఉన్నాయని విన్నాను. సో ఇక్కడ స్టే చేయడానికి అలాగే ఫుడ్కి ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకా ఈ లొకేషన్ డెహ్రాడూన్ నుంచి 195 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే రుద్రప్రయాగ్ డిస్టిక్ నుంచి 41 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇంకా ఋషికేశ్ రైల్వే స్టేషన్ నుంచి 174 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది.
సో ట్రాన్స్పోర్టేషన్ గురించి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. లోకల్ ట్రాన్స్పోర్టేషన్ మనకు రెగ్యులర్గా అవైలబుల్లో ఉంటుంది. బస్సులో వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం కొంచెం ఆలోచించి వాటి గురించి ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది అంతే. ఓకే, ఈ వింటర్ చార్ధామ్ యాత్రలో మనం చూడాల్సిన చివరి ప్లేస్ చమోలీలోని పాండుకేశ్వర టెంపుల్. ఈ ఏరియా మనకు బద్రీనాథ్కి వెళ్ళేటప్పుడు బద్రీనాథ్కి జోషిమఠ్కి మధ్యలో ఉంటుంది. ఇక్కడ కూడా బద్రీనాథ్ టెంపుల్ని క్లోజ్ చేసిన 6 నెలలు ఆ టెంపుల్లోని మెయిన్ విగ్రహాన్ని తీసుకొచ్చి ఈ పాండుకేశ్వర్ టెంపుల్లో పెట్టి పూజిస్తారంట. ఈ పాండుకేశ్వర్ టెంపుల్ అనే ఏరియా బద్రీనాథ్ నుంచి 22 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే జోషిమఠ్ నుంచి 21 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. చెప్పాలంటే బద్రీనాథ్కి వెళ్ళేటప్పుడు ఈ పాండుకేశ్వర్ టెంపుల్ ఆన్ ది వేలోనే ఉంటుంది. ఇంకా ఇక్కడున్న టెంపుల్ని మహాభారతంలోని పాండవుల తండ్రి అయిన పాండురాజు నిర్మించారని చెబుతారు. అందుకే ఈ టెంపుల్కి పాండుకేశ్వర్ టెంపుల్ అని పేరు వచ్చిందంట. ఇందుకు ఒక స్టోరీ కూడా చెప్తారు. మహాభారతంలో పాండురాజు తన అన్నగారైన ధృతరాష్ట్రుణ్ణి సింహాసనం మీద కూర్చోపెట్టి ఈయన తన దేశ పర్యటనలో భాగంగా తన 2 భార్యలతో ఈ ప్రదేశంలో స్టే చేస్తున్నారంట. అప్పుడు ఆయన అనుకోకుండా ఒక జింక రూపంలో ఉన్న మునిని చంపడం, ఆ ముని ద్వారా ఈయనకు ఒక శాపం రావడం, ఆ శాప ఫలితంగా ఈయన చనిపోవడం, ఇవన్నీ కూడా జరిగిన ప్రదేశం ఇక్కడే అని చెబుతారు. అంతేకాదు ఈయన చనిపోక ముందు ఈయన భార్యలైన కుంతికి మాద్రికి పాండవులు పుట్టిన ప్రదేశం కూడా ఇదే అని చెబుతారు. ఇక్కడ 2 టెంపుల్స్ ఉంటాయి. ఒకటి యోగాధ్యాన్ బద్రీ ఆలయం. ఈ టెంపుల్ సప్తబద్రీ ఆలయాలలో ఇది కూడా ఒకటంట. రెండోది వాసుదేవ ఆలయం. ఇక్కడున్న యోగాధ్యాన్ బద్రీ ఆలయంలో పాండురాజు కాంస రూపంలో ఉన్న విష్ణువు యొక్క ప్రతిమను ప్రతిష్ఠించారని చెబుతారు. ఇక్కడ దొరికిన కొన్ని రాగి ఫలక శాసనాలలో అప్పట్లో ఇక్కడి రాజులైన కత్యూరు రాజుల ప్రారంభ రాజ్య పాలనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేసి ఉందంట. అంతేకాదు ఈ ఉత్తరాఖండ్ని అప్పట్లో పంచల్ దేశ్ అని పిలిచేవాళ్ళంట. ఇప్పుడు ఉత్తరాఖండ్ అంటున్నారు. ఇక్కడున్న మహావిష్ణువు విగ్రహం ధ్యాన భంగిమలో ఉండడం వల్లనే ఈ టెంపుల్ని ధ్యాన బద్రీ ఆలయం అని పిలుస్తున్నారు. అలాగే ఇక్కడున్న వాసుదేవ్ టెంపుల్ని పాండవులు నిర్మించారని చెబుతారు. అంతేకాదు పాండవులు తమ 12 సంవత్సరాల అరణ్యవాసంలో ఇక్కడున్న యోగాధ్యాన్ బద్రీ ఆలయాన్ని సందర్శించి తమ తండ్రి గారైన పాండురాజుకి కర్మక్రియలు కూడా చేశారని చెబుతారు. అలాగే అర్జునుడు కూడా ఇంద్రుని గురించి తపస్సు చేసిన ప్రదేశం ఇదే అని చెబుతారు. సో ఈ టెంపుల్ ఎక్కువగా మహాభారతంతో కనెక్ట్ అయి ఉంటుంది. అలాగే ఈ టెంపుల్ సంవత్సరం మొత్తం ఓపెన్లోనే ఉంటుంది. ఇంకా ఈ ప్లేస్కి సంబంధించిన టెంపరేచర్ గురించి చెప్పాలంటే ఇక్కడ -12 degrees టెంపరేచర్ రీచ్ అవుతుందంట వింటర్లో. ఇంకా ఇక్కడ హోటల్స్ విషయానికి వస్తే బడ్జెట్లోనే అవైలబుల్లో ఉన్నాయని విన్నాను. అలాగే ఫుడ్కి కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదని విన్నాను. ఇంకా ట్రాన్స్పోర్టేషన్ గురించి చెప్పాలంటే ఆల్రెడీ చెప్పాను, ఇది బద్రీనాథ్కి వెళ్ళే దారిలోనే ఉంటుందని. సో మనం బద్రీనాథ్కి వెళ్ళడానికి ఎలా అయితే వెళ్తామో ఇక్కడ కూడా అలాగే వెళ్తే సరిపోతుంది. ఋషికేశ్ నుంచి అయితే మనకు 250 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ఈ ప్లేస్. అలాగే డెహ్రాడూన్ నుంచి అయితే 270 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. ఇవి ఈ వింటర్ చార్ధామ్ యాత్రలో మనం విజిట్ చేయాల్సిన ప్రదేశాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. నాకు తెలిసి మ్యాక్సిమం ఫుల్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేశాను. చెప్పాలంటే ఈ ప్లేసెస్ని మనం వింటర్లోనే విజిట్ చేయాలి అనే రూల్ ఏం లేదు. ఇయర్లో ఎప్పుడైనా మనం వెళ్ళి ఈ ప్లేసెస్ని విజిట్ చేయొచ్చు. ఎందుకంటే ఇవి ఇయర్ అంతా ఓపెన్లోనే ఉంటాయి. కాకుంటే వింటర్లో ఈ ప్లేసెస్ని విజిట్ చేయాలంటే మనం ఇక్కడున్న టెంపరేచర్స్ని మైండ్లో ఉంచుకొని మన టూర్ని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను ఈ ప్లేసెస్ అన్నీ హిమాలయాలకు దగ్గరలో ఉంటాయని. సో మ్యాక్సిమం ఇక్కడ టెంపరేచర్ -degreesలోనే ఉంటుంది. అలాగే రెయిన్ఫాల్ కూడా ఉంటుందని విన్నాను. వాటితో పాటు మనం ల్యాండ్ స్లైడ్స్ ఉంటాయని కూడా ఫిక్స్ అవ్వాలి. ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఈ వింటర్ చార్ధామ్ యాత్రని అనౌన్స్ చేసింది. అంతేకాదు దాంతోపాటు వాళ్ళు ఈ యాత్రకు సంబంధించిన గైడ్లైన్స్ను కూడా అనౌన్స్ చేశారు. అంటే ఇక్కడ చేంజ్ అవుతున్న ఈ టెంపరేచర్స్కి తగ్గట్లు యాత్రకు బయలుదేరుతున్న యాత్రికులు వాళ్ళ హెల్త్కి సంబంధించి ప్రికాషన్స్ తీసుకోవాలని అనౌన్స్ చేశారు. మామూలుగానే మనం హై ఆల్టిట్యూడ్ ప్లేసెస్కి వెళ్తే వాటికి సంబంధించిన సిక్నెసెస్ మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. అది కాకుండా ఈ వింటర్లో అవి ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఈ వింటర్లో కోల్డ్, ఫీవర్ లాంటివి కామన్. సో ఈ యాత్రకు బయలుదేరుతున్న యాత్రికులు ఖచ్చితంగా స్వెటర్స్, థర్మల్స్, హాట్ వాటర్ బాటిల్స్, అలాగే వాళ్ళకి అవసరమైన మెడిసిన్స్ని కూడా వాళ్ళతో పాటు క్యారీ చేయాలని వీళ్ళ గైడెన్స్లో మెన్షన్ చేశారు. అంతేకాదు ఇక్కడున్న స్నోఫాల్ లేదా రైన్ఫాల్ వల్ల రోడ్లు కూడా మనకు స్లిప్పరీగా ఉంటాయి. సో ఈ ప్లేసెస్కి వెళ్ళే ముందు అక్కడి అట్మాస్ఫియర్ గురించి కూడా మనం ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. అలాగే వింటర్ టైంలో ఇక్కడ అవలాంచెస్, ల్యాండ్ స్లైడ్స్ కూడా జరుగుతుంటాయి. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం గ్యాదర్ చేస్తే మంచిది. ఎందుకంటే ఈ అవలాంచెస్ లేదంటే ల్యాండ్ స్లైడ్స్ వల్ల మనం వెళ్ళే వే ఎక్కడ కట్ అయిపోతుందో తెలియదు. ఒకవేళ అలా జరిగితే రోడ్స్ కూడా బ్లాక్ అవుతాయి. అందుకే ఇక్కడికి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే వాళ్ళ వెహికల్స్ని కూడా రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రికాషన్స్ అన్నీ ఉత్తరాఖండ్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన వింటర్ చార్ధామ్ యాత్రలోని గైడ్లైన్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్. ఈ యాత్రకి రిజిస్ట్రేషన్ ఉంది కానీ రిజిస్ట్రేషన్కి ఎటువంటి ఫీజు అయితే లేదు. అలాగే ఏజ్ లిమిట్ అంటూ కూడా ఏమీ లేదు. అంతేకాదు ఈ వింటర్ చార్ధామ్ యాత్ర అనే ఈ యాత్రని ఉత్తరాఖండ్ గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ ఎండింగ్లోనే తీసుకొచ్చింది ఫస్ట్ టైం.
ఇప్పటికే చాలామంది వెళ్ళేసొచ్చారు కూడా. నేనైతే ప్లాన్ చేసుకోలేదు. కానీ నేను రెగ్యులర్ చార్ధామ్ యాత్రకి వెళ్ళేసొచ్చాను. కాకుంటే అన్ని ప్లేసెస్‌ని విజిట్ చేయలేదు. ఫస్ట్ 2 ప్లేసెస్ అయిన యమునోత్రి, గంగోత్రిని మాత్రమే విజిట్ చేశాను. అంతేకాదు కొన్ని ట్రెక్కింగ్స్ కూడా వెళ్ళాను. వాటన్నిటికి సంబంధించిన వీడియోస్‌ని నేను నా రాబోయే చార్ధామ్ యాత్రకు సంబంధించి వీడియో వ్లాగ్‌లో అప్లోడ్ చేస్తాను. సో, ఆ వీడియోస్‌లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.